మొదట ఉపన్యాసము కోసిగి మాజీ జెడ్పీటీసీ అయినటువంటి తోవి రామచంద్ర కూడా పోతుంది. ఇంకొక 52 రోజులే ఉంది. ఈ 52 రోజుల్లో రాక్షస పాలన పోగొడదాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చలేదు. సీఎంఏ నెరవేర్చలేదు, ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు? సీఎంకే దిక్కు లేదు నెరవేర్చకి, ఇంక ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు? ఎమ్మెల్యేలు దమ్ముంటే నా ముఖం చూసి ఓటేయండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పమను. ఆడ పవన్ ఇది తాడేపల్లి కొంపలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి అని చెప్పడం చెప్పుకున్నాం తప్ప నా ముఖం చూసి ఓటేయడం మొగడు ఎవరు లేరు మన రాష్ట్రంలో. కాబట్టి దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరూ కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం. మీలో ఒక్కడిగా ఖచ్చితంగా నేను ఉంటా. సూపర్ 6 పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు పెద్ద ఆయన బాబు గారు. ప్రతి ఆడబిడ్డకి ప్రతి కుటుంబంలో పుట్టిన అమ్మఒడి అమ్మవందనం తల్లి వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీగా ఇస్తున్నాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు. 3 గ్యాస్ సిలిండర్లు. రైతులకు ఆర్థికంగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రతి రైతుకు. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు, ఎక్కడ తిరిగినా ఉచితంగా వెళ్ళొచ్చు. ఇవన్నీ సక్సెస్ కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. మంత్రాలయం నియోజకవర్గంలో నన్ను గెలిపించాలా. ఖచ్చితంగా మనం అందరూ కూడా చివరి వరకు ఎవ్వరికి భయపడద్దు. ఏదో ఉన్నాడు ఏదో చేస్తాడనేది అవన్నీ కళలు మర్చిపోయి మనోడు ఉన్నాడు మనమున్నామని చెప్పి ముందుకొచ్చి ఖచ్చితంగా 2024లో సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.